కాంప్రమైజ్ అవుతుందా? పైగా జనసేనలో వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు ఓ పక్కన తగులుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళతో ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇస్తేనే చేస్తారు, లేకపోతే సైలెంట్ కూడిపోతారు. వాళ్ళు కాస్త జాగ్రత్తగా బాధ్యతగానే ఉంటారు. వీళ్ళిద్దరితో తర్వాత రేపు పొద్దున ఏమైపోతుంది, 21 రోజులు ఉంటుంది నామినేషన్స్ పెట్టమంటారు. ఆ టైంలో ఈ రచ్చంతా నడుస్తుంటది. వీడు ప్రచారం చెయ్యాలా, కాంప్రమైజ్ చేసుకోవాలా, డబ్బు పోయాలా, బతిన్లాడాలా, కాళ్ళు పట్టుకోవాలి. ఈడు రెడీ అయిపోతే జనాలు ఓట్లేసేస్తారా? ఇదే రప్చర్ ఉంటుంది. అది తప్పించి మిగతా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఫైనల్ గా. ఇప్పటివరకు జరిగిన పొత్తులకి 2024లో కుదరబోయే పొత్తుకి ఇంతకుముందు వాళ్ళని ఒప్పించో మెప్పించో ఏదో రకంగా పొత్తులు పెట్టుకున్నారనేది, కానీ ఈసారి మాత్రం అందరిని నొప్పించే పొత్తు పెట్టుకుంటున్నారా? 3 పార్టీల్లో కూడా ఒక 50% ఎవరు కూడా ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయట్లేదు, అధిష్టానాలు తప్ప. అంటే పొత్తుని ఎప్పుడు కూడా అందరూ యాక్సెప్ట్ చేయరు, ఏ పార్టీ అందరిని మెప్పించడం కష్టం. కాకపోతే ఇదివరకు పొత్తులలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో 99.9% బీజేపీతో పొత్తుని హర్షించారు. అవును. కాబట్టి అది ఓట్ షేర్ కూడా అటుకి డైవర్ట్ అయింది. 99లో ఓటు షేర్ కూడా 18% ఓట్లు వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి వేశారు, ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు వేయలా. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అది సమస్య ఇక్కడ. కమ్యూనిస్టులో బీజేపీనో వీళ్ళ ఓట్లు తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కాదు. ఇక్కడ అతి పెద్ద లాజిక్ ఉంటుంది రేపు పొద్దున. అంటే ఇది మనం చెప్తే వెటకారంగా అనిపిస్తుంది, కానీ వెరీ సింపుల్ లాజిక్. ఈయన ఒక మాట అనటం వల్ల ఓ పెద్ద మైనస్ సృష్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మా పొత్తు లాంగ్ స్టాండింగ్ 10 ఏళ్ళు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇచ్చిని తీసుకుంటున్నాడు కానీ కొట్లాడి తీసుకుంటుంది ఏం లేదన్నది తెలుసు కదా వాళ్ళ కేడర్కి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సీట్లు ఇస్తున్నది మమ్మల్ని ముంచేసి అని తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ చెప్తా. తెనాలిలో నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు. ఆలపాటి రాజు ఎప్పటి నుంచినో కొట్టుకున్నాడు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇట్లాగా అనేక పోటీ చేయించుకుని ఉంటాడు. తన జేబులో డబ్బులు పెట్టుకుని ఉంటాడు, గెలిపించుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నాదెళ్ల మనోహర్ని గెలిపించాలి. నాదెళ్ల మనోహర్ గెలిస్తే రేపు పొద్దున నెక్స్ట్ సీట్ వాళ్ళకే ఇస్తారుగా, సిట్టింగ్ సీట్ కాబట్టి. అట్లాంటప్పుడు ఆలపాటి రాజుకి 10 ఏళ్ల పాటు రాజకీయంగా మూసు కూర్చోడానికి ఉంటాడా? అప్పుడు ఆలపాటి రాజు నాదెళ్ల మనోహర్ వెళ్ళకూడదని కోరుకుంటాడు, అంతే కదా. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వదిలేసి దుర్గేష్కి ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేపు పొద్దున దుర్గేష్ అక్కడ గెలిస్తే ఇంకా తన రాజకీయ జీవితం ఏముంది? ఇప్పుడు 75